జై గురుదేవదత్త 21/9/2025 భాద్రపద అమావాస్య ఆదివారం మహాలయ అమావాస్య పర్వదినం. అలాగే ఈ రోజు పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతోంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:59 నుంచి 22వ తారీఖు తెల్లవారుజామున 3:23 వరకు, 21వ తారీఖు రాత్రి 10:59 నుంచి 3:23 వరకు పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడ కనిపించదు కాబట్టి మనం ఏ విధమైన గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు. ఈ గ్రహణం ముఖ్యంగా న్యూజిలాండ్, ఫిజీ, అంటార్కిటికా, ఆస్ట్రేలియాల్లో కనిపిస్తుంది. గ్రహణం మనకు వర్తించకపోయినా ఖగోళంలో ఏర్పడుతున్న గ్రహణం కాబట్టి ఈ గ్రహణ సమయాన్ని సాధకులు అనుకూలంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన అనారోగ్యాలతో బాధపడుతున్నారో అటువంటి వారు, ఎవరైతే ఆపరేషన్స్ చేయించుకున్నారో అటువంటి వాళ్ళు, అలాగే ఎంత ప్రయత్నించినా పనులు అవ్వని వాళ్ళు, విశేషించి కార్యసాఫల్యత కోసం, ఆరోగ్యం కోసం ఇప్పుడు చెప్పబోయే అద్భుత పరిహారాన్ని ఆచరించండి. ఈ రోజు రాత్రి 11 గంటలకి ఒక కొబ్బరికాయ తీసుకుని ఆ కొబ్బరికాయకి మీ కుడి చేయి ఉంగరం వేలుతోటి, కొత్త కాటుక డబ్బా తీసుకుని మీ కుడి చేయి ఉంగరం వేలుతోటి కొబ్బరికాయకి 8 వైపులా రౌండ్గా 8 కాటుక బొట్లు పెట్టి ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః అనే ఈ శ్లోకాన్ని 28 సార్లు కానీ 108 సార్లు కానీ జపం చేసుకుని మీ తల దగ్గర పెట్టుకుని నిద్రించండి. మర్నాడు నిద్ర లేచిన తర్వాత కొబ్బరికాయ తీసుకుని దిష్టి తీసుకుని ఏదైనా ప్రవాహంలో వదిలిపెట్టండి. ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన అనారోగ్య గండాల నుంచి బయటపడతారు. అలాగే కార్య సాఫల్యత, కార్యజయం అనేది కలుగుతుంది. జై గురుదేవదత్త.